మీరు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ లేదా గర్ల్ ఫ్రెండ్ సిక్నెస్ గురించి విన్నారా? బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు అమ్మాయిలు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అయితే ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ దొరికితే అప్పుడు ఆ అమ్మాయి అతనితో చాలా ఎక్సెస్ బిజీ అయిపోతుంది. అందువల్ల ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీన్నే బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ అంటారు. అండ్ అదే గర్ల్ ఫ్రెండ్ సిక్నెస్ అంటే ఒక ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ దొరికిన తర్వాత ఆ అబ్బాయి తన ఫ్రెండ్ ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీన్నే గర్ల్ ఫ్రెండ్ సిక్నెస్ అంటారు. సో మీలో ఎవరైనా ఈ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ వల్ల మిమ్మల్ని ఎవరైతే దూరం చేశారో వాళ్ళని కామెంట్స్ లో ట్యాగ్ చేయండి. చూద్దాం మరి ఎంతమంది ఉన్నారు. మీకు అప్పుడప్పుడు ఇలా అనిపించే ఉంటుంది. అంటే లైక్ మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఎవరితోనైనా ఏదైనా ఇంపార్టెంట్ గా చెప్పాలనుకున్నప్పుడు మీరు మీ మైండ్ లో ఏదో ఒక వర్డ్ ని అనుకుని ఉంటారు. బట్ అది టైం కి బయటికి రాదు. అంటే నోటి వరకు వచ్చింది కానీ బయటికి అయితే రావడం లేదు. ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇందాకే స్ట్రైక్ అయ్యింది బట్ సడన్ గా మర్చిపోయాను, గుర్తుకు రావడం లేదని మీరు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్నే లిథోలాజీ అని అంటారు. ద ఎబిలిటీ టు రిమెంబర్ ఏ పర్టికులర్ వర్డ్ ఆర్ నేమ్. ఆ వర్డ్ ని మీరు చెప్దామని ట్రై చేస్తున్నారు, అది గుర్తుకు వస్తుంది బట్ అదేంటో అర్థం కావడం లేదని అంటుంటారు కదా. దాన్నే లిథోలాజీ అని అంటారు. సో మీకు ఏ టైంలో ఈ లిథోలాజీ ఎక్కువగా వస్తుందో కింద కమెంట్ చేయండి. మీరు మీ కడుపులో ఉన్న యాసిడ్ ని తీసి ఒక కప్పులో పోసి అందులో మీ ఒక టీత్ ని వేయండి. ఇది మరీ బాగుంది. దానికోసం ఇప్పుడు మేము చచ్చిపోవాలనా ఏంది? లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒకవేళ మీరు మీ కడుపులో ఉన్న యాసిడ్ ని తీసి ఒక కప్పులో వేసి అందులో మీ టీత్ ని గనక వేస్తే అప్పుడు ఈ యాసిడ్ అనేది మీ టీత్ ని ఇమీడియట్ గా బ్రేక్ చేసి కరిగించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మీరు యూజ్ చేసే కప్ మెటీరియల్ ని బట్టి ఆ కప్ కూడా కరిగిపోతుంది. అంత పవర్ఫుల్ గా ఉంటుంది స్టమక్ యాసిడ్ అనేది. సో స్టమక్ యాసిడ్ ఇంత స్ట్రాంగ్ అయితే మన స్టమక్ లేయర్స్ ని ఎందుకు కరిగించలేకపోతుంది? ఎందుకంటే మన స్టమక్ లో ఒక థిక్ మ్యూకస్ లేయర్ ఉంటుంది. సో ఈ మ్యూకస్ లేయర్ కడుపులోని యాసిడ్ కి అగెనిస్ట్ గా ఉండి ఒక షీల్డ్ లాగా మన స్టమక్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ మ్యూకస్ లేయరే లేకపోతే మన స్టమక్ ని కూడా ఈ యాసిడ్ కరిగించేస్తుంది. మీరు ఎప్పుడైనా చైనీస్ బ్యాంబూ ట్రీస్ ని చూసారా? యాక్చువల్లీ ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అయితే వీటి గురించి ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు గనక చైనీస్ బ్యాంబూ ట్రీ విత్తనాన్ని తీసుకుని గ్రౌండ్ లో నాటి దానికి డైలీ 1 మంత్ వరకు నీరు పోయండి, కానీ అక్కడ ఎటువంటి మొలక రాదు. ఒకవేళ 1 ఇయర్ వరకు నీరు పోస్తూనే ఉండండి, అయినా కూడా అక్కడ చిన్న మొలక కూడా రాదు. కానీ సడన్లీ 5 ఇయర్స్ తర్వాత గ్రౌండ్ నుండి ఒక చిన్న మొలక వస్తుంది. ఆ రోజు నుంచి నెక్స్ట్ 5 వీక్స్ లోనే ఆ ప్లాంట్ 90 ఫీట్ వరకు పెరుగుతుంది. అంటే ఇది ఎవ్రీ 24 అవర్స్ లో 32 ఇంచెస్ వరకు పెరుగుతుంది. లిటరల్లీ ఆ ప్లాంట్ పెరిగేది మీరు మీ కళ్ళతో చూడొచ్చు. సో ఈ ప్లాంట్ 5 ఇయర్స్ వరకు ఎందుకు మొలవదంటే ఇది వాటి రూట్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఆ రూట్ స్ట్రక్చరే ముందుకు ఈ ప్లాంట్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. సేమ్ మనిషి జీవితంలో కూడా ఇంతే. ఎప్పుడైతే నువ్వు బాగా కష్టపడి ఎక్కువగా వర్క్ చేస్తావో లేదా చేస్తున్నావో నీకు వెంటనే దాని రిజల్ట్ తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక్క రోజు నీకు తెలియకోకుండానే దాని రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది. బట్ అంతవరకు నువ్వు పేషెన్స్ తో వెయిట్ చేయాలి. మనకు ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటో తెలుసు? నాకు తెలుసు. కేక్స్ అంటే నాకు బాగా ఇష్టం. అరే అది కేక్ కాదురా, ఎర్త్ క్వేక్ అంటే భూకంపం. సో ఈ ఎర్త్ క్వేక్ వస్తే ఎలా ఉంటుందో మనం చాలా వీడియోస్ లో చూసే ఉంటాం. అండ్ మూన్ మీద కూడా ఈ ఎర్త్ క్వేక్స్ వస్తాయి, కానీ వాటిని ఎర్త్ క్వేక్స్ అనరు, మూన్ క్వేక్స్ అంటారు. ఎందుకంటే అది మూన్ కాబట్టి. అయితే మీరు ఎప్పుడైనా స్కై క్వేక్స్ గురించి విన్నారా? ఎస్, స్కై క్వేక్స్ అనేది ఎక్కువగా మౌంటైన్స్ ఉండే ప్లేసెస్ లో వస్తాయి. అది ఎలా అంటే ఎప్పుడైనా ఆకాశం నుంచి థండర్ స్ట్రోమ్ ఎక్కువ శబ్దంతో వచ్చినా లేదా ఒక మెటరాయిడ్ ఎక్కడైనా పడిపోతున్నా వాటి నుండి వచ్చే వైబ్రేషన్ అనేది స్కై నుండి ఎర్త్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ ఆకాశంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ స్కై వైబ్రేషన్ వల్ల ఒకరి రూమ్ లో ఉన్న ఫ్యాన్ కూడా షేక్ అవ్వచ్చు, గ్రౌండ్ వైబ్రేట్ అవ్వచ్చు. వీటిని స్కై క్వేక్స్ అని అంటారు. వికీపీడియా ప్రకారం స్కై క్వేక్స్ గురించి చూస్తే ఇక్కడ మీకు క్లియర్ గా ఒక డాక్యుమెంటరీ చేసి ఉంది. సో ఇక్కడ ఈ స్కై క్వేక్స్ వల్ల రూమ్ సీలింగ్ కూడా వైబ్రేట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈ స్కై క్వేక్స్ చాలా రేర్ గా వస్తాయి. లైక్ ఒక పెద్ద మెటరాయిడ్ పడడం వల్ల కానీ లేదా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో థండర్ స్ట్రోమ్ రావడం వల్ల కానీ ఈ స్కై క్వేక్స్ ఏర్పడతాయి. ఇప్పుడు నేను మీకు ఒక టైగర్ ఫోటో చూపిస్తాను. అది చూసిన తర్వాత మీరు కళ్ళు మూసుకొని అట్లా నిద్రపోవాలా ఏంది? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఈ టైగర్ ఫోటోని చూడండి. అండ్ నౌ మీరు ఇప్పుడు మీ కళ్ళని మూసుకొని లేదా మీ ఫోన్ ని చూడుకోకుండా ఎక్కడైనా పక్కన చూస్తూ ఇందాక నేను చూపించిన టైగర్ ఫోటోని ఇమాజిన్ చేసుకోండి. సో మీ మైండ్ లో ఆ టైగర్ ఫోటోని ఇంకా ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు కదా? ఈ ఫోటోనే కాదు, వేరే ఏ ఫోటో అయినా కానీ వీడియో అయినా కానీ మీరు 3 to 4 టైమ్స్ చూసిన తర్వాత మీ మైండ్ లో దాన్ని ఇమాజిన్ చేసుకోగలరు. బేసిక్ గా ఇలా నార్మల్ పీపుల్ అయితే ఇమాజిన్ చేసుకోగలరు, కానీ అఫెంటేసియా అనే ఒక కండిషన్ ఉంది. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు దేన్ని చూసినా కూడా వాళ్ళ మైండ్ లో దాన్ని ఇమాజిన్ చేసుకోలేరు. అంటే వాళ్ళు చూసిన ఏ ఫోటోనైనా కానీ ఏ వీడియోనైనా కానీ వాళ్ళ మైండ్ లో ఇమాజిన్ చేసుకోలేరు. దాన్నే అఫెంటేసియా డిసార్డర్ అని అంటారు. సో దీని గురించి ఇంకొంచెం డెప్త్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా కానీ మన ఫ్యాక్ట్స్ ని డైలీ ఫాలో అవుతుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే వీడియోస్ లో నేను కనిపించక
చూడకపోయినా సరే వీడియోలో ఉన్న నా వాయిస్ బట్టి ఇతను కేఆర్ తెలుగు ఫ్యాక్స్ ఇతను డైలీ ఫ్యాక్స్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఇతని వాయిస్ ఇలానే ఉంటుందని మీ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ వీడియోస్ లో నా వాయిస్ విన్నప్పుడు మీరు రికగ్నైజ్ చేయగలరు. అండ్ ఇలాగే ఎక్కడైనా మీకు బిర్యానీ స్మెల్ వస్తే గనక మీరు ఆటోమేటిక్ గా అది బిర్యానీ అని కనిపెట్టగలరు. సేమ్ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఫోటోని కానీ వీడియోని కానీ చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో దాన్ని ఇమాజిన్ చేసుకోగలరు, ఒక అఫెంటేజియా డిజార్డర్ ఉన్న వాళ్ళు మాత్రం తప్ప. సో మీలో ఎవరికైనా ఈ డిజార్డర్ ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు ఇప్పటి వరకు చాలా జీవరాశుల యొక్క ఎగ్స్ ని చూసుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆక్టోపస్ పెట్టే ఎగ్స్ ని చూసారా? మాకేం పన్నాడా, అది పెట్టే గుడ్లని మేమెందుకు చూసాం? సరే, ఒకవేళ చూడకపోతే నో ప్రాబ్లం, మీరు ఇప్పుడు చూడొచ్చు. ఈ ఆక్టోపస్ ఎగ్స్ అనేవి చాలా యూనిక్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్స్ లోపల పెరిగే ఆక్టోపస్ అనేవి మన కళ్ళకి కనిపిస్తాయి. నిజంగా చాలా ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, ఆక్టోపస్ ఎలా గ్రో అవుతుంది అనేది. సో ఇవే బయటకు వచ్చి ఆక్టోపస్ లాగా మారుతాయి. అవును, సున్నికి చాలా ముద్దగా ఉందిలే. ఉండదు. నార్మల్ గా మనం ఇంట్లో బల్లుల్ని చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాటి తోక తెగిపోయినా సరే అవి వాటి తోకని రీజనరేట్ చేసుకోగలవు, కానీ తల తెగిపోతే అవి చచ్చిపోతాయి. కానీ ప్లాట్ఫామ్స్ అలా కాదు, బట్ టు ప్లానేరియన్స్. దానికేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా ఏంది చచ్చిపోకుండా ఉండడానికి? అంటే ఇప్పుడు సరే, సపోజ్ మీరు ఈ వీడియోలో చూడండి, ఇప్పుడు దాని బాడీని 4 పార్ట్స్ కింద కట్ చేశారు. అంటే ఇప్పుడు దానికి తల లేదు, తోక లేదు. అయితే ఆ రోజు నైట్ కే ప్రతి ఒక్క పార్ట్ లో, అంటే 4 పార్ట్స్ లో కట్ చేసిన ప్లేసెస్ లో గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ 12 రోజుల తర్వాత అది ఎలా ఉందో తెలుసా? దాన్ని కట్ చేయకముందు ఎలా అయితే ఉండేదో సేమ్ అలాగే గ్రో అయ్యింది. వాటి కళ్ళని, తోకని, తలని, బ్రెయిన్ ని కూడా రీప్రొడ్యూస్ చేయగలిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక దాన్ని 4 పార్ట్స్ కింద కట్ చేశారని చెప్పాను కదా, ఆ 4 పార్ట్స్ కూడా 4 తోకలు, 4 తలలుగా, అంటే 4 రకాల జీవులుగా పెరిగి తిరిగి వచ్చాయి. అండ్ వాటి ప్రతి బ్రెయిన్ లో కూడా వాటి పాత జ్ఞాపకాలు కూడా రీస్టోర్ అయ్యి ఉన్నాయి. అలా చేయడానికి వాటి బాడీలో మెయిన్ రోల్ ప్లే చేసింది ఏంటంటే ప్లూరిపోటెంట్ అనే స్టెమ్ సెల్స్. ఇవి మనకు కూడా ఉంటాయి, కాకపోతే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకి స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. బయటకు వచ్చాక వాటి ఎబిలిటీని అవి కోల్పోతాయి. సపోజ్ ఒకవేళ సైంటిస్టులు వీటిని డీకోడ్ చేయగలిగితే, హ్యూమన్స్ కూడా స్టెమ్ సెల్స్ వల్ల ప్లానేరియన్స్ లాగా ఆర్గాన్స్ ని రీప్రొడ్యూస్ చేయగలిగితే, అంటే మన బాడీ 2 ముక్కలుగా కట్ అయినా కూడా ఈ స్టెమ్ సెల్స్ వల్ల బాడీ రీప్రొడ్యూస్ అయ్యి మనలాగే వేరే క్లోన్స్ కూడా గ్రో అవ్వచ్చేమో. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరా. లియోనార్డో సెన్స్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఇతను ఈ ఫోటోని క్యాప్చర్ చేశాడు. అండ్ ఇది చూడ్డానికి కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది కదా, బట్ మీకు తెలుసా ఈ ఫోటోని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేయడానికి 3 ఇయర్స్ టైం పట్టింది. అతను ఈ స్టాచ్యూని విజిట్ చేసిన 3 ఇయర్స్ తర్వాత లియోనార్డో సెన్స్ మూన్ యొక్క పొజిషన్ ని ట్రాక్ చేయడానికి ఇతను శాటిలైట్స్ అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని యూజ్ చేశాడు. కరెక్ట్ టైం కి అతను బ్రెజిల్ లో ఉన్న క్రైస్ట్ ద రిడీమర్ అనే ఈ స్టాచ్యూ దగ్గరికి వచ్చి, ఈ స్టాచ్యూకి కొంచెం దూరంలో కెమెరాని సెట్ చేసుకుని ఒక ఐకానిక్ ఫోటోని క్లిక్ చేశాడు. అండ్ ఇది చూడ్డానికి క్రైస్ట్ మూన్ ని పట్టుకున్నట్లుగా ఉంది. సో ఇంతవరకు మీరు వీడియోని చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని ఒకసారి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఇప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? హిందూ పురాణాల ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్లి తను చేసిన పాపపుణ్యాలని బట్టి నరకానికి వెళ్లాలా లేదా స్వర్గానికి వెళ్లాలా అనేది నిర్ణయించబడుతుందని అంటారు. నాట్ ఓన్లీ హిందూ ఆర్ క్రిస్టియన్, అన్ని మతాల్లో కూడా మనిషి పాపం చేస్తే శిక్ష ఉంటుంది, మంచి చేస్తే పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతారు. అదే సైన్స్ పరంగా చూస్తే మనిషి చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఏమవుతుందనేది ఎవరు చెప్పలేరు. శామ్ పార్నియా ఇతను ఒక ఫేమస్ బ్రిటిష్ ప్రొఫెసర్. ఇతను చెప్పిన దాని ప్రకారం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది మన బాడీని వేరే బాడీని వెతుక్కుంటుందని అంటున్నాడు. అండ్ కొంతమంది చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం చనిపోయిన తర్వాత మనకు ఒక లైట్ కనిపిస్తుందంట, ఆ లైట్ వైపే మనం ట్రావెల్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. అండ్ చాలా మంది కామన్ గా చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ లైట్ వైపు వెళ్తుంటే మనకి మన లైఫ్ లో జరిగిన చాలా రకాల మెమోరీస్ గుర్తొస్తాయంట. ఒకవేళ మన ఆత్మ ఆ లైట్ వైపు వెళ్ళకపోతే మన చుట్టూ ఏం జరుగుతుందనేది ఆ ఆత్మ మొత్తం చూస్తుంది. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది. అది ఎలా అంటే, ఒక రోజు శామ్ పార్నియర్ రీసెర్చ్ చేస్తున్న టైంలో ఒక మనిషి చనిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి హార్ట్ బీట్ కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. తను మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చాడు. అండ్ ఆ రూమ్ లో వాళ్ళు ఏం మాట్లాడారో అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఇదంతా విన్నది అతని ఆత్మే అని అర్థం. అండ్ చనిపోయిన స్టేజ్ లోకి వెళ్లిన వాళ్ళలో చాలా మంది చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే, మన ఆత్మని ఇంకొక ఆత్మ వచ్చి తీసుకెళ్తుందని. అంటే హిందూ మైథాలజీ ప్రకారం అలా వచ్చింది యముడు, యమభటులు, యమ ధర్మరాజు అని అంటారు. కానీ సైన్స్ పరంగా మనిషి చనిపోతే నిజంగా ఏం జరుగుతుందనేది ఇప్పటికీ ఎవరు ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికీ చాలా మంది మనకు ఆత్మ ఉందని నమ్ముతారు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఇది గాయ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.